ప్రజలకు వైద్యం అందించవలసిన వైద్యులు కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డెక్కారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా బిల్లులు ఇవ్వండి మహాప్రభో అంటూ ధర్నాకు దిగారు. ఓవైపు వైద్య సేవలు అందక ప్రజలు మనుగడ సాగించలేక ఆసుపత్రులు కొట్టుమిట్టాడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. దీంతో ప్రైవేటు మెడికల్ డెంటల్ కాలేజీల యాజమాన్యాలు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగు బావుట ఎగురవేశారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించింది కూటమి సర్కార్. ప్రజారోగ్యంపై పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల మాదిరిగానే రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ డెంటల్ కళాశాలల యజమానులు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా వేధిస్తుండటంతో విసిగిపోయిన యాజమాన్యాలు బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో సమ్మెలోకి వెళ్తామని ఈ నెల 10నే ఏపీ ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2 వారాలకు పైబడి సమయం ఇచ్చినా ప్రభుత్వం మాత్రం బిల్లులు విడుదల చేయలేదు. దీంతో ముందస్తు కార్యాచరణ ప్రకారం సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలోని 1.42 కోట్లకు పైగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్యశ్రీ పథకం సేవలు సుమారు 3 వారాలుగా నిలిచిపోయాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొత్తగా కేసులు చేర్చుకోకపోగా పాత కేసులకు ఫాలో అప్ సేవలను నిలిపివేశారు. డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తాం, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటూ రోగులను పంపించేస్తున్నారు. దీంతో అనారోగ్యం బారిన పడిన పేదల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. చికిత్సలు చేయించుకోవటానికి బయట అప్పు పుట్టక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టించుకునేవారు లేక బాధితులు లబోదిబ్బోమంటున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బు బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. పూడుకుపోయిన రక్తనాళాలకు సర్జరీ చేయించుకోవటానికి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే ఉచితంగా చేయబోమని తేల్చి చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆసుపత్రుల యాజమాన్యాలు తమను ఆదుకోవాలని రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు హోరెత్తుతున్నాయి.